మన ఎదుట ఉన్న సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. అది అలాగే ఉంచి కొత్త నిబంధనలో లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. అసిరి వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ రెండు వాక్య భాగాల్లో స్నేహితుడు అన్న పదాన్ని మీరు చదివి ఉంటారు, గమనించుంటారు. ఈరోజు నేను మీ ముందు పెట్టబోతున్న అంశం ఏంటంటే స్నేహితులతో మన సంబంధం, అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫ్రెండ్స్. స్నేహితులతో మన సంబంధం. స్నేహితులు తప్పకుండా ఉండాలి. స్నేహితులు అంటే మొదటి స్లైడ్ మీకు కనపడుతుంది కదా, స్నేహితులతో మన సంబంధం. ఈ విషయాలు అర్థం కావడానికి నేను 6 భాగాలుగా దాన్ని విభజించడం జరిగింది. మొట్టమొదటిగా దానికి పరిచయం, సారాంశం వింటాం. ఆ తర్వాత భాగంగా లేఖనంలో స్నేహితులను గూర్చిన ప్రస్తావనలు కొన్ని మనం చూస్తాం, అన్నీ చూడలేం, కొన్ని చూస్తాం. ఆ తర్వాత స్నేహితుల్లో రకాలు, అది మనం చూస్తాం. తర్వాత మంచి స్నేహితుల వలన ప్రయోజనాలు, తర్వాత చెడ్డ స్నేహితుల వలన ప్రమాదాలు, తర్వాత చివరికి సూచనలు, బాధ్యతలు. అవి మనం రఫ్గా చూద్దాం. అన్ని విషయాలు పంచుకోవడానికి నాకు టైం ఉండకపోవచ్చు, కానీ ఆ మొదటి అవుట్లైన్ మీరు ఎరిగి ఉండండి. స్నేహితులు, ఫ్రెండ్స్ చాలా ప్రాముఖ్యమైన సంగతి. స్నేహితుల గురించి కొటేషన్ చెప్పమంటే మీరే సులభంగా చెప్తారు. చెప్పండి ఎవరైనా ఫ్రెండ్షిప్ గురించి, ఫ్రెండ్స్ గురించి ఏదైనా ఎనీ కొటేషన్. ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. అది ఇంకా అదొకటి బాగా గుర్తుంటుంది. సామెతల గ్రంథంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అనే మాట మనం చదువుతున్నాం. అసలు బైబిల్ గ్రంథంలో స్నేహం అనేది ప్రధానంగా ఉన్న అంశం. అసలు దూతలను, మిగతా సృష్టి అంతటిని దేవుడు చేసిన ఉద్దేశం వేరు, మనిషిని చేసుకున్న ఉద్దేశం వేరు. అసలు మనిషిని చేసుకున్న ఉద్దేశమే దేనికోసం? స్నేహం కోసం. అందుకే ఆదాము హవ్వను సృజించిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం చల్లబోట ఆయన వారితో ఉండడానికి వచ్చేవాడు. కానీ పాపం ప్రవేశించి వేరు చేసేసింది. చేసిన తర్వాత దేవుని హృదయం మానవులతో స్నేహం చేయడానికి తహతహలాడుతూ ఉండగా, కోరుకుంటూ ఉండగా, ఇష్టపడుతూ ఉండగా, కొద్ది కాలం తర్వాత హనోకు అనే ఒక వ్యక్తి దొరికాడు ఆయనకి. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదువుతాం. హనోకు గురించి రాయబడిన మాట ఏంటి చెప్పండి? అతడు దేవునితో నడిచాడు. హనోకు ఎత్తబడిన తర్వాత మళ్ళీ ఖాళీ ఏర్పడింది. ఖాళీ ఏర్పడేటప్పటికి మళ్ళా దేవుడు వెతుకులాటలో పడ్డాడు. అప్పుడు 6వ అధ్యాయంలో నోవహు దొరికాడు. 6వ అధ్యాయంలో నోవహు దొరికాడు. నోవహు చనిపోయి జలప్రళయం వెళ్ళిన తర్వాత ప్రభు కొందరితో మాట్లాడుతున్నాడు, లోబడుతున్నారు, కానీ ఆయనకు హృదయపూర్వకంగా స్నేహం చేసే వాళ్ళకి ఆయన కనబట్ల. అయితే ఆ సమయంలో ఆయనకి 12వ అధ్యాయంలో అబ్రహాము దొరికాడు. గుడ్, బాగా ఫాలో అవుతున్నాం. అబ్రహాం దొరికాడు. ఆ తర్వాత అబ్రహాము తర్వాత భక్తులు చాలామంది ఉన్నారు, కానీ ఆయన హృదయానికి దగ్గరగా ఉండేవాళ్ళు
చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో మోషే ఒక ఆయన దొరికాడు. మోషే దేవునితో ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. ఈ ప్రకారం బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆయన వారి స్నేహం కొరకు కోరుకోగా వారిలో కొందరు ఆయన యొక్క దాహం దప్పిక తీర్చారు. అంతేకాదు, అసలు క్రొత్త నిబంధనకు పాత నిబంధనలోనే దావీదు కూడా అంతే, నా హృదయానుసారుడు అన్నాడు కదా. అంటే స్నేహితులు అంటే ఎవరు? ఇద్దరు హృదయాలు కలిసిపోయే వాళ్ళే స్నేహితులు. అంటే దేవుని హృదయం దావీదు హృదయం కలిసిపోయింది. మనం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయాన్ని కనుక చూస్తే దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయెను అని చదువుతాం. అలా కలవడానికంటే ముందు దావీదు హృదయం దేవుని హృదయంతో కలిసిపోయింది. అందుకే దేవుడు కోరుకున్న మనుషుడుగా దావీదు గురించి సమూయేలుతో సర్టిఫికెట్ ఇస్తాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని అంటాడు. అట్లాగా దేవుని హృదయం మనుషుల పట్ల ఎప్పుడూ స్నేహంగా ఉండనే ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు నరావతారిగా భూలోకానికి దిగి వచ్చిన తర్వాత శిష్యులను ఆయన స్నేహితులుగా చెప్పుకున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో కానీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో కానీ స్నేహితులు అని ఆయన తన శిష్యులను పిలిచాడు. ఈ ప్రకారం చరిత్ర గడుస్తూ ఉండగా సంఘమును ఆయన ఏర్పరచుకొని సంఘము ఆయన స్నేహంలో ఆయన సహవాసంలో ఉండాలని కోరుకున్నాడు. కానీ అది కూడా సంఘాల పరిస్థితి పాడైపోయి దిగజారిపోయి ఎఫెస్సు మొదలుకొని లవొదికయ వరకు మీరు భౌగోళికంగా గనక చూస్తే అది ఇలాగ వచ్చి ఇలా డౌన్ అవుతుంది. ఒక పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఇవ్వడం గనక మొదలు పెడితే ఎఫెస్ దగ్గర ఉత్తరం ఇవ్వడం ప్రారంభిస్తే అది అలా వచ్చి ఇలా డౌన్ అవుతుంది. భౌగోళికంగాను అది కరెక్ట్గానే ఉంది, ఆత్మీయంగా కూడా అంతే. ఎఫెస్ దగ్గర కొద్దిగా రైజ్లో ఉంటుంది సంఘ పరిస్థితి. లవొదికయ వచ్చేటప్పటికి పతనం అయిపోయింది, గ్రాఫ్ పడిపోయింది. అయితే ఆ లవొదికయ సంఘంతో కూడా ప్రభువు ఇచ్చిన ఆఖరి పిలుపు ఏంటో తెలుసా? తలుపు దగ్గర నిల్చొని నేను తడుతున్నాను, నా స్వరం విని ఎవడు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, అతనితో నేను నాతో అతడు భోజనం చేస్తాం. ఏంటంటే అసలు సర్వాధికారి అయిన దేవునికి మనిషితో భోజనం చేయాలని అది ఎట్లుంది? అది మామూలుగా అయితే సెలబ్రిటీలతో భోజనం చేయాలంటే డబ్బులు కట్టి వెళ్తారు. క్రైస్తవ లోకంలో కూడా ఇలాంటి సెలబ్రిటీలు ఉన్నారులేండి, వాళ్ళ సంగతి మనకు వద్దు. కానీ సహజంగా సెలబ్రిటీలతో భోజనం చేయాలన్నా ఫోటోలు దిగాలన్నా మనుషులు తహతాలు ఆడుతుంటారు. కానీ ఈ సర్వాధికారి అయిన దేవుడు మనుషులతో మానవులతో సహవాసం చేయడానికి ఇంత తహతహలాడుతున్నాడు. ఇది దైవిక స్నేహం. దేవుని హృదయం మానవ స్నేహం కోసం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. కానీ మన స్నేహం మనకి ఎవరి మీద కొట్టుకుంటుంది ఎక్కువ? నిజం చెప్పండి, దేవుడి మీద ఎక్కువ కొట్టుకుంటుందా, మన చుట్టాల మీద మన ఫ్రెండ్స్ మీద ఎక్కువ కొట్టుకుంటుందా? అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదే. దేవునికేమో మనుషులతో ఉండాలని మాట్లాడాలని కోరిక ఆయనకి ఎక్కువ ఉంది. కానీ మనుషులకేమో దేవునితో ఉండాలి, ఆయన మాట ఆయన స్వరం వినాలి, ఆయనతో సమయం గడపాలన్న ఆశ చాలామందికి లేదు. మనుషులకి ఏమిష్టం? యూత్కి ఏమిష్టం తెలుసా? బుల్లితెర బాగా ఇష్టం. బుల్లితెర అంటే ఏంటి? మొబైల్. వెండి తెర అంటే సినిమాలో ఉండేది, చిన్న తెర అంటే ల్యాప్టాప్లు కంప్యూటర్లు, బుల్లి తెర అంటే ఇది. కాబట్టి దేవునితో స్నేహం కోసం మనిషి అస్సలు కోరికే లేకుండా అయిపోయింది. అందుకని ఇది దైవపరమైంది. అయితే నేను ఈరోజు మాట్లాడేది మనుషులుగా ప్రతి మనిషికి స్నేహితుడు అనే వ్యక్తి తప్పకుండా ఉండాలి. అందుకే ఒక ఆయన ఇలాగన్నాడు, స్నేహితులు ఉన్నవాడు సంపన్నుడు,
మంచి స్నేహితులను కలిగిన వాడు ఆస్తిపరుడు, చెడ్డ స్నేహితులను కలిగిన వాడు ఆపదలు పొందుతాడు. మంచి స్నేహితులు ఉన్నవాడేమో సంపన్నుడు. స్నేహితులుంటే నువ్వు సంపన్నుడు అన్నట్లు లెక్కే భూలోకంలో. అప్పుడు దాకెందుకు, అరే నలుగురితో మంచి అనిపించుకోరా అంటుంటారు. నలుగురు అంటే ఎవరా నలుగురు? ఆ నలుగురు ఎవరంటే నువ్వు చచ్చిపోయినప్పుడు నిన్ను మోసుకెళ్ళేవాళ్ళు. ఛీ, ఈ దరిద్రం వీడి శవాన్ని నేను మోయాలా అని అనిపించుకునే బతకబాకు అని అర్థం అన్నమాట. నలుగురు అంటే అర్థం ఏంటంటే కనీసం నువ్వు చచ్చినప్పుడు నీ శవాన్ని మోసుకెళ్ళే నలుగురిని సంపాదించుకో అని అర్థం. అది లోకం తీరది, అది లోకం. కానీ చచ్చిపోయిన తర్వాత ఈ పనికిమాలినోడి బాడీ నేను మోయటం ఏంటి అనుకునే స్థితి తెచ్చుకోబాకు, అది లోకం చెప్పేది. కాబట్టి మనుషులకి స్నేహితులు చాలా అవసరం. ప్రభు మనుషుల మధ్య కూడా స్నేహాన్ని సృజించటానికి ఆయన వచ్చాడు. అందుకే సిలువ అనే దాంట్లో 2 స్నేహాలు కనపడతాయి. ఒకటి నిలువు కర్ర, 2 అడ్డు కర్ర. నిలువు కర్ర ఏంటంటే మనిషికి దేవునికి మధ్య ఉండే స్నేహాన్ని, సంబంధాన్ని తెలియజేస్తుంది. అడ్డు కర్ర ఏంటంటే మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. జీసస్ కేమ్ ఇన్ టు వరల్డ్ టు సెట్ రిలేషన్స్ రైట్. సంబంధాలు బాగు చేయడానికి ఆయన వచ్చాడు. ఒకటి దేవునితో తిన్నగా ఉండే సంబంధం, మనుషులతో అడ్డంగా ఉండే సంబంధం. ఒట్టి మనుషులతోనే సంబంధం ఉంటే నువ్వు సోషలిస్టు అవుతావు లేదా కమ్యూనిస్టు అవుతావు. ఒట్టి దేవుడితోనే సంబంధం ఉంటే నువ్వు స్పిరిచువలిస్టు అవుతావు. కానీ ఒక క్రైస్తవుడు దేవునితో సంబంధం విషయంలో స్పిరిచువలిస్టుగా ఉండాలి, మనుషులతో సంబంధాల విషయంలో సోషలిస్టుగా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఏ సంబంధం ఎంత మేర ఉండాలో తెలియచేసింది. అంటే స్నేహితుడు అనే దానికి ఒక ఆయన ఇచ్చిన నిర్వచనం ఎవరని అనొచ్చు అంటే, నీ విజయాన్ని చూసి సంతోషించేవాడు, నీవు పడిపోయినప్పుడు లేపేవాడు, నీ పాపాన్ని బట్టి దుఃఖించేవాడు, నీ పతనాన్ని బట్టి జాలిపడేవాడు, నీవు ఉత్తముడుగా మారడానికి సహాయపడేవాడు. అతడు స్నేహితుడు. నువ్వు పాపం చేస్తే చేయరా అని చప్పట్లు కొట్టేవాడు కాదు, వాడికి పౌరుషం రావాలి. ఏంటి నా ఫ్రెండ్ ఎలా చేస్తున్నాడు అనే ఆలోచన పుట్టాలి. అతడు స్నేహితుడు. నువ్వు చేసేది తప్పు అని అనేవాడు స్నేహితుడు. ఇంకా బాగా చేయి అనేవాడు కపట స్నేహితుడు, వాడు ద్రోహి. స్నేహితుని రూపంలో ఉన్న సాతానుడు వాడు. అందుకని స్నేహం అనే దానికి అర్థం తెలుసుకుంటే మన స్నేహాలు చక్కగా అర్థవంతంగా ఆత్మీయంగా ఉండగలుగుతాయి. ప్రియులారా, లేఖనంలో కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి బైబిల్లో. అవి తర్వాత మీకు గ్రూప్లో పెడతారులేండి. అది మీరు కూడా వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు చేయొచ్చు. అది నేను ఇప్పుడు చెప్పడం లేదు. కానీ ఈ స్నేహితుల్లో రకాలు, సహజంగా ఈ స్నేహాలు ఎందుకు ఏర్పడతాయి అంటే, కొన్ని స్నేహాలు అవసరాన్ని బట్టి ఏర్పడతాయి, మరికొన్ని స్నేహాలు అవకాశాన్ని బట్టి ఏర్పడతాయి, మరికొన్ని స్నేహాలు హోదాని బట్టి ఏర్పడతాయి, మరికొన్ని స్నేహాలు కులాన్ని బట్టి ఏర్పడతాయి. కానీ నిజమైన స్నేహం నిస్వార్థంగా ఏర్పడుతుంది, అవతల వ్యక్తికి మేలు చేసేలాగా ఏర్పడుతుంది. ఈ స్నేహితుల్లో 2 రకాలు ఉంటారు. ఒకటి మంచి స్నేహితులు, 2 చెడ్డ స్నేహితులు. ఈ మంచి స్నేహితులు నీకు మేలు చేసేవాళ్ళు, ఈ చెడ్డ స్నేహితులు నీకు మేలు చేసినట్లుగా కనపడి కీడు చేసేవాళ్ళు. అందుకే బైబిల్లో అర్థవంతమైన స్నేహితుడు అంటే ఒకళ్ళు ఫ్రెండ్షిప్ విషయంలో సక్సెస్ఫుల్ అంటే సఫలీకృతులు అని ఎప్పుడు చెప్పగలరంటే, అతనికి కనీసం 3 రకాల స్నేహితులు ఉండాలి ఆత్మీయ కోణంలో. ఆ 3 రకాల స్నేహితులు అంటే ఎవరంటే, తనకంటే ఆత్మీయంగా పెద్దవాళ్ళయ్యున్న పౌలు లాంటి వాళ్ళతో స్నేహం ఉండాలి. రెండవది, నీతో సమంగా ఉండి
నిన్ను ఆత్మీయంగా ప్రోత్సహించగలిగి సరిదిద్దగలిగే బర్నబా లాంటి వాళ్ళు, సమమైన వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళతో నీకు స్నేహం ఉండాలి. మూడవదిగా, నీ తర్వాత నువ్వు ఒకళ్ళకి మాదిరిగా ఉన్నప్పుడు నీకు లాంటి మరొక వ్యక్తిని తయారు చేయగలగాలి, ఒక తిమోతిని తయారు చేయగలగాలి. కాబట్టి ప్రతి మనిషికి 3 రకాల స్నేహాలు ఉండాలి. పెద్దోళ్ళు పౌలు లాంటి వాళ్ళు, తనతో పాటు బర్నబా లాంటోళ్ళు, మూడవదిగా నీ వెనకాల ఉండే తిమోతి లాంటి వాళ్ళు. ఇప్పుడు చెప్పు, ఈ మూడిటికి నీ దగ్గర జవాబు లేకపోతే అసలు నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడనమాట. ఆత్మీయ జీవితంలో మాట్లాడుతున్నాను. హూ ఈజ్ యువర్ పాల్? హూ ఈజ్ యువర్ బర్నబాస్? హూ ఈజ్ యువర్ తిమోతి? నీ పౌలు ఎవరు? నీ బర్నబా ఎవరు? నీ తిమోతి ఎవరు? దీనికి ఆన్సర్ లేకపోతే గురి లేని బతుకుతున్నావు నువ్వు. పౌలు ఏం చేస్తుంటాడు? నీకంటే పెద్దవాడు, నువ్వు తప్పు చేసినప్పుడు సరిదిద్దుతాడు, ప్రోత్సహిస్తాడు, నిన్ను కడతాడు. బర్నబా ఎవరు? నీతో ఉంటాడు, నీ తప్పును దిద్దుతుంటాడు, నిన్ను ప్రోత్సహిస్తుంటాడు. తిమోతి ఎవరు? నీ వెనకాల నీ అడుగు జాడల్లో వచ్చేవాళ్ళు. ఎవరు ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరున్నారు? అది లేకపోతే స్నేహం విలువ నీకు అర్థం కాలేదని అర్థం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అటివాడు దుర్దశలో ఆదుకుంటాడు అని సామెతల గ్రంథంలో స్నేహాల గురించి చాలా సంగతులు రాశాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. మంచి స్నేహితులు చెప్పండి బైబిల్లో. దావీదు, యోనాతాను, వెరీ గుడ్. ఇంకా దానియేలు, మిగతా 3, మొత్తం 4. ఇంకా గుడ్ ఫ్రెండ్స్, పౌలు, బర్నబా కదా, వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్. పేతురు, ఆంద్రేయ, వాళ్ళు బ్రదర్సు, గుడ్. ఇంకా చెడ్డ స్నేహితులు ఎవరున్నారు? అహీతోపెలు, అమ్నోను, వీళ్ళందరూ చెడ్డ స్నేహితులను కూడా కలిగి ఉన్నారు. ప్రియులారా, స్నేహం అనేది నిన్ను కట్టొచ్చు, నిన్ను పడగొట్టచ్చు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అందుకే ఒక ఆయన అన్నాడు, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. నీ స్నేహితుల సంగతి నాకు చెప్పు, నీ సంగతి నేను చెప్తానన్నాడు. నీ సంగతి చెప్పడానికి వేరే వాళ్ళు ఎవరు అక్కర్లా, నీ స్నేహితులను బట్టి నీ సంగతి చెప్పేయచ్చు. సో నీ స్నేహితులు ఎవరైతే నువ్వు వారి వలె ఉంటావు, వారిలాగా ఉంటావు. మరి దేవుని వాక్యంలో మంచి స్నేహితులు వారిని ఎలా గుర్తుపట్టవచ్చు అని అంటే, ఒక ఉదాహరణ చెప్పి, చెడ్డ స్నేహితులు వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదం ఎలా ఉంటుందో అది ఒక ఉదాహరణ చెప్పి తర్వాత మనం కొన్ని తలంపులు విని ముగించుకుందాం. మంచి స్నేహితుల్ని, హౌ టు రికగ్నైజ్ గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులను గుర్తుపట్టడం ఎట్లా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను, దానియేలు తన స్నేహితులను కలుసుకోవడం మనం చూస్తాం ఇక్కడ.
మంచి స్నేహితులకు ఉండే లక్షణాలు నేను చెప్తున్నాను. ఒకటి, దే హ్యావ్ కామన్ పర్పస్, ఫస్ట్ వన్. రెండవది, దే హ్యావ్ కామన్ మైండ్. మూడు, దే హ్యావ్ కామన్ ఎక్సర్సైజ్. చెప్పండి, మంచి స్నేహితుల్ని ఎలా గుర్తుపట్టవచ్చు? దే హ్యావ్ కామన్ పర్పస్ అంటే ఒకే ఉద్దేశం ఉంటుంది వాళ్ళల్లో. ఒకే ఉద్దేశం. ఎలా ఉండదు ఒకే ఉద్దేశం? 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయం 8వ వచనం. 1:8. తన్ను అపవిత్రపరుచుకొనకూడదని ఏం చేసి? దానియేలు ఉద్దేశించి. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఉద్దేశించాడు? ఆలోచన జవాబు చెప్పండి. ఎందుకు అనుకున్నాడు? రాజు భోజనాలు బాగుంటాయా లేదా? సాయంత్రం ఈట్ స్ట్రీట్లో గుండా వెళ్తుంటే అది ఊరికే ఫ్రీగా ఇస్తాం, ఏ షాపులో అయినా ఫ్రీగా అంటే కడుపు కట్టేసుకొని కళ్ళు మూసుకొని వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరుండరు. అలాంటివి ఈట్ స్ట్రీటేలోనే మనం కడుపు కట్టుకొని వెళ్ళటం కష్టమే. రాజు భుజించే పదార్థాలు ఎట్లా ఉంటాయి? అందులో ప్రపంచ చక్రవర్తి అయిన బబులోను రాజు భుజించే పదార్థాలు ఎట్లా ఉంటాయి? ఆ పదార్థాలు కళ్ళ ముందుకు వస్తే బానిసలుగా బబులోనులో ఉంటున్న వారికి, ఇంటికి దూరమైన వారికి తినాలని ఎంత కోరుకుంటుంది? అక్కడ దాకా ఎందుకు? మీ పిల్లలు హాస్టల్లో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత పచ్చడి చేసి పెడితే అసలు వాళ్ళ మొహం చూడలేం కదా మనం. ఎంత వికారంగా కర్కశంగా పెడతారు. అంటే ఓ 10 రోజులు ఇంటికి బయట ఉన్న తర్వాత ఇంటి ఆహారం కోసం ఎంత అర్రులు చేస్తారు కదా వాళ్ళు. మరి అలాంటిది దాదాపు 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిన తర్వాత సరైన ఫుడ్ ఉందో లేదో, ఒకేసారి రాజు భోజనం వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చి కళ్ళ ముందు ఆహ్లాదంగా కనపడుతుంది. ముక్కుల్లోకి ఆ గుమగుమలు వెళుతూ ఉన్నాయి. కడుపు ఆకలి అనిపిస్తుంది. నోట్లో సెలైవా ఊరుతుంది, లాలాజలం. కానీ వద్దు అనుకున్నారు. ఎందుకు? దే హ్యావ్ కామన్ పర్పస్. ఏంటది? దేవుని వాక్యం. దేవుని వాక్యం. కాబట్టి మంచి స్నేహితులకు పర్పస్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం. అది సెంటర్. మీ స్నేహాల మధ్యలో దేవుని వాక్యమే లేకపోతే మీ స్నేహం వాక్యానుసారమైన స్నేహం కాదు. రిమెంబర్, దేవుని వాక్యాన్ని బట్టి మీ స్నేహం లేకపోతే మీరు మంచి సహవాసం కాదు, మంచి స్నేహం కాదు. రెండవది, కామన్ మైండ్. ఏంటి కామన్ మైండ్? మేము అపవిత్రం కాకూడదు, మేము పరిశుద్ధంగా బ్రతకాలి, మేము ఇది తింటే అపవిత్రులమైపోతాం. వాక్యం ఎప్పుడైతే పనిచేస్తుందో వెంటనే మైండ్ మారుతుంది, మైండ్ను ప్రభావితం చేస్తుంది. వాక్యం పని చేసినప్పుడు ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అది ఆ వాక్యం ప్రవర్తనను నియంత్రిస్తుంది. ఏం చెయ్యాలో చెబుతుంది, ఏం చేయకూడదో చెప్తుంది. అందుకనే కీర్తనాకారుడు అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా మొబైల్లో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడా? నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటే వాక్యం హృదయంలో ఉన్న మాటే వాస్తవమైతే అది నీ ప్రవర్తనలో కనపడుతుంది. సో నీ స్నేహితుడు పరిశుద్ధత కోసం ప్రాకులాడేవాడే ఉండాలి. అర్థమైందా? కామన్ పర్పస్ అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని నెరవేర్చాలన్న ఆశ. రెండవది ఏంటి? పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ. మూడవది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని. కామన్ ఎక్సర్సైజ్ అంటే
వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తారు. చెప్పండి, మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? మీ స్నేహం మంచిదైతే ఈ 3 కామన్గా ఉంటాయి. మిగతా ఏమన్నా ఉండని, ఇవి ప్రధానమైనవి. దీస్ ఆర్ ద టెస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. స్నేహానికి ప్రాముఖ్యమైనవి ఇవి. చెప్పండి, మొదటిదేంటి? కామన్ పర్పస్, దేవుని వాక్యానుసారంగా నడవాలి. రెండవదేంటి? కామన్ మైండ్, పరిశుద్ధంగా జీవించాలి. మూడవదేంటి? కామన్ ఎక్సర్సైజ్, కలిసి సామాన్యమైన అభ్యాసం ఉండాలి. ఏంటది? ప్రార్థన అభ్యాసం. మీరు ఎవరితో అయితే కలుసుకుంటారో, అరే ప్రార్థన చేసుకుందాం ఒకసేపు, చాలాసేపు మనం సుత్తి మాట్లాడుకున్నాం కదా, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదామా అనుకునేవాళ్ళేనా? అయితే మీ స్నేహాలు మంచివే. ప్రార్థన వదిలే, నీ ప్రార్థన నువ్వు చేసుకొని అది నేను చేసుకుంటా అనేవాడు డేంజర్ జోన్లో ఉన్నట్టు లెక్క. సో స్నేహాలు చాలా ప్రాముఖ్యమని వీళ్ళని ఈ రీతిగా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు చెప్పండి, మీ స్నేహితులు ఎవరు? మీకెవరు స్నేహితులు? వాక్యాన్ని ప్రేమించే వాళ్ళేనా? రెండవది, పరిశుద్ధత పట్ల ఆరాటం కలిగిన వాళ్ళేనా? మూడవది, ప్రార్థన అంటే ఇష్టపడే వాళ్ళేనా? ఈ 3 మంచి స్నేహితులకు రుజువు. ఇదే లేకపోతే మీ స్నేహం ప్రాఫిటబుల్ ఫ్రెండ్షిప్ కాదు, ఇది ప్రాబ్లమాటిక్ ఫ్రెండ్షిప్. ఏదో ఒక రోజున అది విడిపోతుంది, ఏదో ఒక రోజున అది దేవుని ఎదుట పగిలిపోతుంది. అందుకనే నిజమైన స్నేహితుడు అనే వాళ్ళని కొంతమందిని సంపాదించుకోండి. ఇవి మన మనసులో ఉండాలి. ఇది మంచి స్నేహితుల వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా? వారు కలిసి ఎదుగుతారు, కలిసి సాగుతారు, కలిసి ప్రార్థిస్తారు, కలిసి జయిస్తారు. తర్వాత చెడ్డ స్నేహితుల వలన కలిగే ప్రమాదాలు, అది కూడా చెప్తాను రండి. మన టాపిక్ నమ్మకత్వం కూడా ఉంది కాబట్టి నేను పాత నిబంధనలో నుంచే ఇందాక మీరు చెప్పిన దాంట్లో నుండే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. అది చెప్పటానికంటే ముందు నష్టాలు చెప్తాను. చెడ్డ స్నేహితులకు ద్వారా వచ్చే నష్టాలు సామెతల గ్రంథం లేక సంఖ్యాకాండం చూడండి, 33వ అధ్యాయం 55వ వచనం. సంఖ్యాకాండం 33:55. అయితే గొట్టని ఎడల నీ కళ్ళలో ముండ్లుగాను. అంటే ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు దేశ నివాసులను నేను చెప్పినట్టు మీరు స్వాధీనం చేసుకున్నాక ఎవరినైతే వెళ్ళగొట్టాలో వాళ్ళు వెళ్ళగొట్టకపోతే వాళ్ళు మీ కంట్లో ఎట్లుంటారు? ముళ్ళులాగుంటారు. కంట్లో నలకబడితేనే గిజగజలాడిపోతారు, పురుగు పడితేనే రెస్ట్లెస్ అయిపోతారు. మరి ముళ్ళు గుచ్చుకుంటే అట్లా అవుతారు. పక్కలో సోలాలుగాను ఉంటారు. అంటే చెడ్డ సహవాసం చేసే వాళ్ళకి దుఃఖం మిగులుతుంది. ఎవరైతే చెడ్డ స్నేహాలు చేస్తారో, చెడ్డ స్నేహం అంటే ఏంటి? ప్రభు ఎవరినైతే వద్దు అన్నాడో వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తున్నావంటే నీ నెత్తి మీదకి నువ్వే దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు. ప్రభు చెప్తున్నాడు ఈ మాట. వద్దన్న వాడితో నువ్వు స్నేహం చేస్తున్నావంటే నీ తలకాయ మీదకి నువ్వే నష్టం తెచ్చుకుంటున్నావు. అది నంబర్ 1. నంబర్ 2, రెండవది చెబుతాను రండి. 1 రాజులు 11:1. 1 Kings 11:1. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల వైపు తిప్పుదురు గనుక
వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు ఏం చేశాడు? సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో, ఏ జనులలో? ఇప్పుడే చదివాం మనం. ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై, అంటే చెప్పండి, దేవుని మాట నెరవేర్చాడా? ఎదురు తిరిగాడా? అంటే ఎదురు తిరగడం అంటే తిరగబడ్డా? లేదు, దేవుని మాటకు లోబడకపోవడమే తిరగబడడం. దానికి ఏమొచ్చింది? 3వ వచనం చివరి భాగం, అతని భార్యలు అతని హృదయము త్రిప్పివేసిరి. అంటే ఏంటి? భ్రష్టుడయ్యాడు. రెండవ ఫలితం ఏంటో తెలుసా? భ్రష్టత్వం, అపోస్టసీ. మొదటి ఫలితం ఏంటి? దుఃఖం. నీ మీదకు నువ్వే దుఃఖం తెచ్చుకుంటావు చెడ్డ స్నేహాల వల్ల. రెండవది, చెడ్డ స్నేహాల వల్ల నువ్వు భ్రష్టుడు అవుతావు. నువ్వు తెలివి కలిగినోడివే కావచ్చు. సోలమన్ వాస్ హి ఎ వైజ్ మ్యాన్ ఆర్ ఎ ఫులిష్ మ్యాన్? తెలివి కలిగినోడే. అందుకే అంటారు, అన్నీ తెలిసిన బల్లి గంజికూట్లో పడి చచ్చిందంట. బల్లికి అన్నీ తెలుసు, సొలొమోనుకి అన్నీ తెలుసు. స్నేహాలు ఎవరితో ఉండాలో తెలుసు, ఎవరితో ఉండకూడదు. అసలు సామెతల గ్రంథం రాసిందే ఎవరు? ఆయనే. బట్ హీ లెర్న్డ్ ప్రీచింగ్, బట్ నో ప్రాక్టీసింగ్. ప్రసంగించడం అలవాటు చేసుకున్నాడు, ప్రవర్తన అలవాటు అవల. ప్రసంగంలో తోపు, ప్రవర్తనలో అందుకని జాగ్రత్త. ఇది రెండవ నష్టం. నువ్వు భ్రష్టుడు అయిపోతావు, హోప్లెస్ కండిషన్లోకి వెళ్తావు, మార్చడం కష్టం. స్నేహాలు జాగ్రత్త. మూడవది, దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. చేసను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి. ఆ మాట ఎంత విచిత్రంగా ఉందండి. ఎవరికి స్నేహితుడయ్యాడంట? నీ ఫ్రెండ్స్ ఎవరు? యెహోవాకి శత్రువులా, యెహోవాకి అనుకూలురా? కానీ రాజు ఏం చేశాడు? యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గనుక. అందుకనే నేను గుడ్ ఫ్రెండ్స్కి మొట్టమొదటి ఉదాహరణ చెప్పింది అదే. కామన్ పర్పస్ ఏంటి? వాక్యం ఉండాలి. కానీ ఆ కామన్ పర్పస్ లేనోడితో కలిశాడు ఎవరు? ఈ రాజు. అయితే మళ్ళీ చదవండి అన్నమాట. యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి. ఏంటిది? అందరూ చెప్పండి అన్నమాట. ఎక్కడి నుంచి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాదు. ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వస్తే జాగ్రత్త. చెడ్డ స్నేహాలతో జాగ్రత్త. దేవుని విరోధులకు, దేవుని శత్రువులకు నువ్వు స్నేహితుడు అయితే ఇది 3వ నష్టం. దేవుని సన్నిధి నుంచి కోపం నీ మీదకి తెచ్చుకుంటావు. 3 నష్టాలు. 4వది చెబుతాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. తండ్రి అంటే ఎవరు?
కన్న కొడుకు అంటే కుటుంబం అని అర్థం. తొంటర్ల సహవాసం చేసేవాడు ఇంటి మీదకి చెడ్డ పేరు తెస్తాడు, ఇంటిని పాడు చేస్తాడు. ఇది 4వది. యవన బిడ్డలారా జాగ్రత్త, మీ స్నేహాలు ఎవరితో? తొంటర బ్యాచా? అయితే మీ కొంపను కొల్లేరు చేయటానికి ఎక్కువ కాలం పట్టదు. తొంటర్ల సహవాసం చేసేవాడు తండ్రికి అపకీర్తి తెస్తాడు. మీ తల్లిదండ్రులకున్న మంచి పేరును నాశనం చేస్తావు. స్నేహితులతో జాగ్రత్త. తర్వాత 5వది చెబుతాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనానికి రండి. యోహాను 18:17. చెప్పగా కాననెను అంటే పేతురు ఇక్కడ అబద్ధం ఆడేశాడు. ఎందుకు అబద్ధం ఆడాడు? ఇక్కడ సీక్వెన్స్ అర్థమైందా మీకు? ఫస్ట్ అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడాక శిష్యుల దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే చలిగాచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆత్మీయంగా పతనమవుతారో వారు శిష్యులతో ఉండరు, ఈ చలిగాచుకునే బ్యాచ్ దగ్గరికి వెళ్తారు. పేతురు ఆత్మీయుడే, కానీ లోపట పాపం ఉన్నప్పుడు తన ఫ్రెండ్షిప్ మారిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళా, చలిగాసుకునే బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు. 25వ వచనానికి రండి. అదే 18:25. నిలవబడి చలి కాచుకొని చుండగా నువ్వు కూడా ఒకడో కావా? నేను కాను, ఎరుగను అంటే చివరికి ఏమంటావు తెలుసా? అసలు దేవుడు ఎక్కడున్నాడు రా? ఆయన ఎవరు? అసలు యేసు ప్రభు ఎవరు అంటే 5వది ఏంటో తెలుసా? నువ్వు ప్రభువుని ఎరగలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇది 5వ ప్రమాదం. చెడ్డ స్నేహితుల వల్ల వచ్చే 5 ప్రమాదాలు చెప్పాను. చెప్పండి. మొదటిది, నీ మీదకి దుఃఖాన్ని తెచ్చుకుంటావు. 2వది, నీవు భ్రష్టత్వంలోనికి దిగిపోతావు. 3వది, దేవుని కోపం నీ మీదకి తెచ్చుకుంటావు. 4వది, నీ కుటుంబం మీదకి అవమానం, అపకీర్తి తీసుకొస్తావు. 5వది, యేసు ప్రభుని ఎరగను అని చెప్పే స్థాయికి వెళ్ళిపోతావు. నువ్వు అంతకుముందు వెంబడించిన వాడివే కావచ్చు. ఇప్పుడు చెప్పు, నీ స్నేహితులు ఎవరు? నీ స్నేహితులను బట్టే నీ క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, ఇందాక నేను మీకు ప్రస్తావించినట్లు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని అంటే నీ మంచితనం అంతా పాడైపోద్ది, చెడిపోతావు, నీ నడవడి చెడిపోద్ది. దీనికి నా చిన్నతనంలో మా సండే స్కూల్ టీచరు దీన్ని అర్థం అవటానికి ఇలా చెప్పారు. ఏమని చెప్పారంటే, 1000 మామిడికాయలు లారీలో ఉన్నాయి. ఈ 1000 మామిడికాయల మధ్యలో దాన్ని ఒక కుళ్ళిపోయిన మామిడికాయని బాగవుతుందని 1000 మామిడికాయల మధ్య వేశారు. కుళ్ళిపోయిన మామిడికాయని ఎక్కడ వేశారు? 1000 మామిడికాయల మధ్య వేశారు. వేసిన తర్వాత ఈ 1000 మామిడికాయలు ఈ కుళ్ళిపోయిన మామిడికాయని బాగు చేస్తాయా? ఈ కుళ్ళిపోయిన మామిడికాయ 1000 మామిడికాయల్ని పాడు చేస్తుందా? అమ్మా, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడి. కొంతమంది అంటుంటారు, ఎందుకు వాళ్ళతో స్నేహం చేస్తుంది? వాళ్ళని మారుద్దామని అంటారు. మార్చడానికి స్నేహం చేయక్కర్లా. అర్థమైందా? అందుకే
నెలల్లో మునిగేవాడిని చెయ్యి పట్టుకొని లాగరు ఎవరో. ఏం బట్టి లాగుతారు చెప్పండి? చెయ్యి పట్టుకు లాగితే ఏం జరుగుతుంది తెలుసా? నిన్ను కూడా ఈడ్చుకెళ్తాడు ఆడు. ఈత వచ్చిన వాళ్ళు అడగండి, చెప్తారు. నిన్ను కూడా లాక్కెళ్తాడు లోపలికి, ఇద్దరు చేస్తారు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇవి ప్రమాదాలు. 6 అపాయాలు చెప్పాను. చెడిపోతావు, నువ్వు ప్రవర్తన పాడైపోద్ది, ప్రభువుని ఎరగననే స్థితికి వెళ్ళిపోతావు. ఇవి చెడ్డ స్నేహితుల వల్ల జరిగే ప్రమాదాలు. ఓకే, దీంట్లో ఒక ఉదాహరణ చెప్తాను, రండి. ఇది మీరు అందరూ చూడాలని కోరుతున్నాను. అండర్లైన్ చేసుకొద్దరు. కానీ నేను చెప్పబోయే ఈ సన్నివేశం సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం చూడండి, అందరూ చూడండి. ఇందులో ఈ గ్రంథంతో పరిచయమైన వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడొద్దులే, యూత్ మాట్లాడండి. ఎవరైనా ఎవరెవరు ఉన్నారు ఈ అధ్యాయంలో? మీకు ఎవరు కనపడతారు? అమ్నోను, వెరీ గుడ్. అబ్షాలోము, గుడ్. యెహోనాదాబు, తామారు. ఈ పాసేజ్లో ఈ మొదటి 22వ వచనం వరకు. యోవాబు కూడా వస్తాడులేండి. దావీదు. మళ్ళీ చెప్పండి ఒకసారి. అమ్నోను, అబ్షాలోము, తామారు, యెహోనాదాబు, దావీదు. ఓకే, వీళ్ళ నలుగురికి 4 వ్యక్తిత్వాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమ్నోను యొక్క మోహం, యెహోనాదాబు యొక్క కపటం, దావీదు యొక్క ఉదాసీనం, తామారి యొక్క అమాయకత్వం. 4 కనపడతారు ఇందులో. ఇంగ్లీష్లో చెప్పనా? అమ్నోను యొక్క మోహం, లస్ట్ఫుల్నెస్ ఆఫ్ అమ్నోన్. తర్వాత యెహోనాదాబు యొక్క కపటం, క్రాఫ్టీనెస్ ఆఫ్ జోనాదాబ్. 3వది దావీదు యొక్క ఉదాసీనం, ఇండిఫరెన్స్ ఆఫ్ డేవిడ్స్ ఇండిఫరెన్స్. ఉదాసీనం అంటే పట్టి పట్టినట్టుండే వైఖరి. తామారు యొక్క అమాయకత్వం, కేర్లెస్నెస్ ఆఫ్ తామార్. ఇవన్నీ నేను వివరించి చెప్పను, కానీ 2 మాటలు అయితే చెప్తాను. ఆ 2 మాటలకి అంటే మన టాపిక్ ఏంటంటే చెడ్డ స్నేహం గురించి కదా. అందుకని ఎవరిద్దరి మధ్య చెడ్డ స్నేహం ఉంది? అమ్నోను, యెహోనాదాబు, వీళ్ళిద్దరు. ఆ మాట కనపడుతుంది చూడండి. 13వ అధ్యాయం 3వ వచనం. అమ్నోనుకు మిత్రుడొకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు. అంటే వరుస రిలేషన్ లెక్కలో చూస్తే అమ్నోను, యెహోనాదాబు ఎవరు? కజిన్స్, అంతే కదా. దావీదు అన్నయ్య కొడుకే కదా యెహోనాదాబు. అమ్నోను అనే పేరుకి అర్థం తెలుసా మీకు? ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడు. పేరుకి అర్థం అది. యెహోనాదాబు అంటే అర్థం తెలుసా? యెహోవా కృపగలవాడు. అమ్నోన్ అంటే ఏంటి? నమ్మకమైన వాడు.
సరే, దావీదు కొడుకుల్లో పెద్ద కొడుకు పేరేంటి? ఏంటో బైబిల్ చదువుతున్నాం కానీ మనకెవరో తెలియదు కదా. 3వ అధ్యాయం చూడండి, 3:2. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు, ద ఎల్డెస్ట్ సన్. పెద్ద కొడుకు ఎట్లా ఉండాలి? పెద్ద కొడుకుకి పాత నిబంధన ధర్మశాస్త్రం ఆధిక్యతలు ఇచ్చింది. తెలుసా మీకు? ఏం ఆధిక్యతలు? జ్యేష్ఠుడికి 2 అంతలు భాగం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి. బాధ్యత కలిగిన వాడు ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు దావీదు చనిపోయాడు అనుకుందాం, నెక్స్ట్ ఎవరు రాజు అవ్వాలి లెక్క ప్రకారం? చెప్పండి. అమ్నోను అవ్వాలి. కానీ అసలు ఆ బాధ్యతే లేదు, అదే లేదు. రాజరికానికి రావాలనుకున్నవాడు ఏం చేయాలి? హిస్టరీ చదవాలి. సౌలు ఎందుకు విఫలమయ్యాడు? మా నాన్న ఎందుకు సక్సెస్ అయ్యాడు? మా నాన్నలో ఉన్న డార్క్ స్పాట్స్ ఏంటి? దేవుడు మా నాన్నతో ఎలా సంధిస్తున్నాడు? అసలు ఏర్పరచుకున్న సౌలును దేవుడు ఎందుకు తృణీకరించాడు? ఇప్పుడు వరకు ఎన్ని యుద్ధాలు జరిగాయి? ఎంతమంది ఎన్నిసార్లు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఈ హిస్టరీ చదవాలి. చదివి కత్తి ఎలా తిప్పాలి, సైన్యాన్ని ఎలా నడపాలి, ఇవన్నీ చూడాలి. ఇవి నేర్చుకోవాలి. వీళ్ళే వాడికి ఇవి అబ్బలా. ఏమబ్బిని? ఏ అమ్మాయి బాగుంది, ఏ అమ్మాయితో సెక్స్ చేయొచ్చు, ఏ అమ్మాయితో రెడీగా ఉంది. ఎంత పనికి మాలాడండి వీడు. పేరేం పెట్టుకున్నాడు? నమ్మకమైన వాడు. వీడు నమ్మకమైన వాడా, నమ్మక ద్రోహ? నమ్మకమైన వాడు ఆడి పేరు, ఫెయిత్ఫుల్. కానీ ఎంత పనికిమాలితనంగా బిహేవ్ చేశాడు వాడు. నేను ఇదంతా వివరించి చెప్పడం లేదు, కానీ చూపులో మోహం పుట్టింది, చర్యలో వేషం పుట్టింది. ఆ తర్వాత అతను చేసిన ఆ పని వలన ప్రాణం పోయింది. 3 ముక్కల్లో చెప్పేశాను చరిత్ర అంతా. చూపులో మోహం పుట్టింది, ఆలోచనలో మోసం ఎలా చేయాలో పుట్టింది. తర్వాత అతడు చేసిన చర్య వలన ప్రాణం పోయింది. ఎవరి ఒంట్లో అయితే, ఎవరి చూపుల్లో అయితే కామం ఉంటుందో వాళ్ళు చేసే నెక్స్ట్ పని ఏంటో తెలుసా? మోసం చేయటం. డిసీట్. చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది అక్కడ. 13:5. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొనుండుము. వేషం వేసుకున్నాడు. ఎలాగా? రోగిలాగా. ఎవడా సలహా ఇచ్చింది? యెహోనాదాబు. వేషం వేసుకోరా అన్నాడు. కాబట్టి ఈ ఒంట్లో కామం ఉన్న వాళ్ళు వెయ్యని వేషమే లేదు. రోగిలాగైనా వేస్తారు, వ్యభిచారిలాగైనా వేస్తారు, ఎంత డ్రామా వేస్తారో. ఫస్ట్ స్టెప్ అది. ఫస్ట్ మోహం పుడుతుంది కళ్ళల్లో కామం పుడుతుంది, ఆలోచనల్లో మోసం చేసే గుణం పుడుతుంది. ఎలా ఇది సాధించుకోవడానికి నేను ఎలా చేయాలా అని. దానికి తోడు వీడు ఒకడు తోడయ్యాడు, యెహోనాదాబు. ఒకవేళ దావీదు అడుగుంటాడు, రే ఏంట్రా మీరిద్దరు టూ మచ్గా తిరుగుతున్నారు? అబ్బే ఏమి లేదు డాడీ, ఆడు భక్తిపరుడే, ఆడు ఫ్రెండే,
ఆడు మీ అన్నయ్య కొడుకే కదా, ఎవరితో తిరుగుతున్నాను నేను. లేదురా మీ ఫ్రెండ్షిప్ కొంచెం ఎక్కువైనట్టు ఉంది అని అంటే, అబ్బే అట్లాంటిది ఏం లేదు డాడీ. అరే నాకేదో తేడా కొడుతుందిరా. ఎందుకు డాడీ తేడా? నా పేరు నమ్మకస్తుడు, ఆడేమో పేరు యెహోవా కృప కలిగిన వాడు. ఇద్దరం ఒకటే డాడీ. మేమెందుకు చేస్తాం డాడీ ఎట్లా? బో ఏమి డ్రామా వేశారండి. వావ్. ఆస్కార్లు ఆ రోజుల్లో లేవు, కానీ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అమ్నోన్. ఎంత చెడ్డ స్నేహం అండి అది. బైబిల్లో ఎందుకు ఇలాంటివి రాశాడో తెలుసా? ఇలాంటి బ్యాచ్ ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నమ్మకమైన వాడు అనిపించుకున్న వాళ్ళలోనే ఉంటారు. మంచి సాక్ష్యం పొందిన వాళ్ళల్లో నుంచే తగులాడతారు వీళ్ళు, ఇలాంటి బ్యాచ్. టేక్ కేర్, జాగ్రత్త. దేవుని దాసులు చెప్తా ఉన్నారు, ఒక పాస్టర్ గారు ఊరు వెళ్తా సంఘంలో పరిచారకుని చెప్పి వెళ్ళారట. వెళ్తే ఆ వచ్చేటప్పటికి వీళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడంట ఆయన. మంచోడే, వేషం, కపటం. ఎంత దారుణమండి. అందుకే ఇందాక పాట పాడింది, నమ్మిన ప్రభును నమ్మక ద్రోహులై అమ్మిరి కొందరు. విశ్వాసులారా, నమ్మక ద్రోహమైన బతుకుతున్నారా? యూత్కే కాదు, పెద్దోళ్ళకు కూడా చెప్తున్నాను. మీ భార్య మిమ్మల్ని నమ్మింది, నమ్మక ద్రోహం చేస్తున్నారా? మీ భర్త మిమ్మల్ని నమ్మాడు, నమ్మక ద్రోహం చేస్తున్నారా? జాగ్రత్త, నమ్మకమైన వాని ముందు దొరికిపోతారు. ప్రకటన గ్రంథంలో ప్రభువుకున్న పేరుల్లో ఒక పేరు నమ్మకమైన సత్య సాక్షి. ఆయన ముందు చిక్కిపోతారు, దొరుకుతారు. చెడ్డ సహవాసం ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇతన్ని చంపేసింది, ప్రాణం పోయింది. నో అమ్నోన్. గుర్తుపెట్టుకో, మోసం చేసి నువ్వు అనుకున్నది సాధించుకోవచ్చు, కానీ నిన్ను అంతం చేసేవాడు అబ్షాలోము రూపంలో ఇంకొకడెవడో ఉంటాడు. గ్యారంటీ అది. అబ్షాలోముని చంపే యోవాబు లాంటి ఇంకొకడెవడో ఉంటాడు. అది లింక్, అది చైన్. అది పాపం వలన వచ్చు జీతం మరణం. అందుకే జాగ్రత్త, స్నేహాలతో జాగ్రత్త. మీ స్నేహం మంచిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? కామన్ పర్పస్ ఉండాలి, కామన్ మైండ్ ఉండాలి, కామన్ ఎక్సర్సైజ్ ఉండాలి. అది లేకపోతే పాడైపోతారు. ఆడపిల్లల గురించి చెప్తున్నాను, మగపిల్లల గురించి చెప్తున్నాను, పురుషులు స్త్రీలు మనందరికీ వార్నింగ్. ఇది నమ్మకమైన వాడు. ఆవిడ కూడా ఎంత వెరీ వెరీ అమాయకంగా వచ్చిందండి. దావీదు కూడా ఉదాసీనంగా. ఇదంతా జరిగిన దావీదు ఎందుకు మాట్లాడలేకపోయాడు చెప్పండి? చిన్న ఉదాహరణ. ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆల్రెడీ పాస్ట్ డార్క్ స్పాట్ ఉంది అతనికి, అందుకే నోరు గమ్మును మూసుకున్నాడు. ఇలాంటి తప్పులు జరిగిన నోరెత్తకుండా ఉండడానికి కారణం ఏంటంటే, దొంగోడికి తేలుగుడితే మాట్లాడ్డు. అందుకే ఏం మాట్లాడలేకపోయాడు. కోపగించుకున్నాడు, కానీ ఎందుకులే, నేనే కదా పాడైంది, మార్గం చూపింది నేనే కదా అనుకున్నాడు. ప్రియులారా,
దేవుడు క్షమిస్తాడు కానీ పర్యవసానాలు మాత్రం ఆపడు. గుర్తుపెట్టుకో ప్రతి వాళ్ళు. నోట్ దట్ పాయింట్. గాడ్ కెన్ ఫర్గివ్ బట్ హీ కెనాట్ స్టాప్ కాన్సిక్వెన్స్. ఒప్పుకున్న ప్రతి తప్పును క్షమిస్తాడు కానీ ప్రతి పాపానికి పర్యవసానం మాత్రం ఆపడు. క్షమాపణ వేరు, పర్యవసానం వేరు. క్షమాపణ ప్రేమ ద్వారా వచ్చేది, పర్యవసానం న్యాయం ద్వారా వచ్చేది. ఆయన దాపేస్తే అన్యాయస్తుడు అవుతాడు. ఆయన అన్యాయం ఎందుకు చేస్తాడు? ఆయన గాడ్ ఈజ్ లవ్, అట్ ద సేమ్ టైం గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, అదే సమయంలో దేవుడు దహించు అగ్ని కూడా. అందుకనే జాగ్రత్త, స్నేహాలు జాగ్రత్త, స్నేహాలు జాగ్రత్త. భూలోకంలో ఉన్నంతకాలం తప్పకుండా మనకు స్నేహితులు ఉండాలి, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి? మంచి వాళ్ళై ఉండాలి. అందుకే తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు అన్నాడు, తిమోతి యవనేచ్ఛల నుంచి పారిపో, ప్రభువుకు ప్రార్థన, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా విశ్వాసము, ప్రేమను, నిరీక్షణ వెంటాడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2:22. చూడండి ఆ మాట అందరూ. నీవు పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. వెంటాడు అన్న పదం ఇంగ్లీష్లో పర్స్యూ అని ఉంటుంది. అంటే దాని వెంటబడు, పట్టుకో, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండు. దేన్ని పట్టుకోమంటున్నాడు? నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానం పట్టుకో తిమోతి, పట్టుకో, దాని వెంట వెళ్ళు. ఇది వాళ్ళతో కలు. ఎవరితో? అక్కడ ఉన్నమాట చెప్పండి. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేసే వాళ్ళతో. పవిత్ర హృదయులే అంటే నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? ప్యూర్ హార్టెడ్ ఫెలోస్. మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళేనా? ప్యూర్ హార్ట్ ఫెలోసేనా? అలా కాకపోతే నీ మీదకి 5-6 నష్టాలు తెచ్చుకుంటావు. నిన్ను పాడు చేస్తారు, ప్రభువుని ఎరగని స్థితిలోకి తెస్తారు, నిన్ను భ్రష్టత్వంలోనికి లాగుతారు, దేవుని కోపం నీ మీదకి మిగులుతుంది. టెరిబుల్, వెళ్ళిపోతావు. అందుకే ప్రభు చెప్తున్నాడు, తన వాక్యంలో రాస్తున్నాడు. సో జ్ఞాపకం ఉంచుకుందాం. చివరిగా సూచన ఏంటో తెలుసా? స్నేహితులు తప్పక మనకు అవసరం. మంచి స్నేహితుల విషయమై నేను ఒక్క స్టేట్మెంట్ చెప్తాను. విలువ ఇవ్వని సంబంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే సంబంధాలను వదులుకోవద్దు. తర్వాత నిత్యత్వం కొరకు నీ స్నేహం ప్రోత్సహించేలాంటి స్నేహితులు ఉండాలి. 2, నిత్యత్వములో నిన్ను స్వాగతించే వారిని నువ్వు కలిగి ఉండాలి. స్నేహితులు అంటే ఎలా ఉండాలో తెలుసా? నిత్యత్వం వరకు అంటే పరలోకం వరకు నిన్ను ప్రోత్సహించేవారై ఉండాలి. తర్వాత స్నేహితులు ఎలాంటి వాళ్ళని సంపాదించుకోవాలి? నిత్యత్వములో నిన్ను స్వాగతించే వాళ్ళై ఉండాలి. అదే మనం లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివింది. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకో, అది మిమ్మల్ని వదిలిపోయేటప్పుడు పరలోకంలో అక్కడ మీకు స్వాగతం చెప్తారు వాళ్ళు. అంటే నీ డబ్బును, నీ సమయాన్ని అలాంటి వాళ్ళను సంపాదించుకోవడానికి ఖర్చు పెట్టు. 177 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో లాయన్స్ అనే పట్టణంలో ఒక పెద్ద ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో ఇలా ప్రకటిస్తున్నారు,
ఒక అమ్మాయికి ఈరోజు మరణశిక్ష విధిస్తున్నాం, అందరూ రండి అని. అందరూ వచ్చారు. పెద్ద యాంఫీ థియేటర్ స్టేడియంలో పెట్టారు. ఆవిడ మధ్యలో నిలబెట్టి ఆమెతో ఇలాగన్నారు, ఒకటి, నువ్వు ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నావో ఆ యజమానురాలు చెడ్డది అని చెప్పు. రెండు, నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావో ఆ యేసు ప్రభుని వదిలేస్తున్నాను అని చెప్పు. ఆ అమ్మాయి రెండిటికి ఇష్టపడలా. 13 ఏళ్ళ అమ్మాయి. ఆకలితో ఉన్న సింహాలను ఆమె మీదకి అలా వదిలేశారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముందు కూర్చున్నాయి. మీద పడాల్సినవి ఆగిపోయింది. స్టేడియంలో ఉన్న 25,000 మంది బిత్తరపోయారు. ఇదేంటి, అవి పీక్కు తింటా ఉంటే మేము చూసి సంతోషిద్దాం అనుకున్నాం, మళ్ళీ వాటిని లోపలికి తీసుకెళ్ళి ఈ అమ్మాయికి ఎర్ర రంగు బట్టలేసి మదించిన దున్నపోతును వదిలారు. ఆ దున్నపోతుకి ఎర్ర రంగు అంటే బాగా కోపం. ఈ అమ్మాయిని గుద్ది ఎత్తి నిప్పుల్లో పడేసింది. నిప్పుల్లో కాలిపోతూ ఉండగా ఆమెను తీసి మళ్ళీ కింద మంట పెట్టిన ఇనప కుర్చీలో కూర్చోబెట్టి తగలబెట్టారు. అలాగే కేకులాగా బేక్ అయిపోయింది. కానీ ఒప్పుకోలా. యేసు ప్రభుని తిరస్కరించడానికి చచ్చిపోయింది. 25,000 మంది ఊపిరి కూడా తీయటం మానేసి అలాగే చూస్తూ ఉండిపోయి వాళ్ళందరూ ఏడ్చుకుంటే ఇలాగన్నారు, బ్లాండీనా దేవుడే నిజమైన దేవుడు, మేము కూడా ఆయన్నే నమ్ముతాం. 13 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోతూ 25,000 మందిని ప్రభావితం చేసింది. ఒకవేళ వాళ్ళకంటే ఇవిడు ముందు చచ్చిపోయింది, పరలోకం వెళ్ళినప్పుడు నేను ఇట్లా అనుకుంటున్నాను, లూకా 16:9 బట్టి, బ్లాండినా, ఆ రోజు నువ్వు నిలబడకపోతే, నువ్వు చచ్చిపోకపోతే మేము నమ్మేవాళ్ళం కాదమ్మా. మేము ప్రభువుని నమ్మేవాళ్ళం కాదు, మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ బ్లాండినా, థ్యాంక్ యూ బ్లాండినా. 25,000 మంది వచ్చి తప్పకుండా ఆమెకు వందనాలు చెప్పకుండా విష్ చేయకుండా ఉంటారా? ప్రభువు చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళు సంపాదించుకోండి. భూలోకంలో మీరు బతికొండగా మీ సమయాన్ని, మీ డబ్బును ఇలాంటి వాటి కోసం ఖర్చు పెట్టి కొన్ని ఆత్మలు సంపాదించండి. పరలోకములో వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు స్వాగతం చెప్తారు, వెల్కమ్ అంటారు. వెల్కమ్. ఇలాంటి వాళ్ళు సంపాదించుకోండి. అంటే ఈరోజు సందేశ సారాంశం ఏంటంటే ఈ 2 మాటలు. నిత్యత్వం వరకు నిన్ను సంపూర్ణునిగా చేసే స్నేహితులను కలిగి ఉండు భూలోకం మీద. అలాగే నీ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలను పెట్టుబడి పెట్టి నిత్యత్వములో నిన్ను స్వాగతించే వాళ్ళను సంపాదించుకో. దట్స్ ఆల్. స్నేహితులతో మన సంబంధం. ఇప్పటి వరకు ఎంతమంది స్నేహితులను సంపాదించావు? హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ వన్ ఫర్ ద లార్డ్? ప్రభు కోసం ఎంతమందిని సంపాదించావు? నీకు స్వాగతం చెప్పగలిగిన స్నేహితులు పరలోకంలో ఎవరున్నారు? ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించి ఒక అంచనా వేసుకో. 3, 4, 8 మందా? ఒకవేళ ఇప్పుడే మనం చచ్చిపోతే, ఏదన్నా అపాయమో ఏదో వచ్చి మనం ఈ లోకం వదిలేసి వెళ్ళిపోతే ఎంతమంది స్నేహితులు అక్కడ? అన్న, అక్క, వెల్కమ్, నీ వలన నేను రక్షణలోకి వచ్చాను అని చెప్పడానికి ఎంతమంది ఉన్నారు? ప్రభు అదే చెప్తున్నాడు. అన్యాయపు సిరి వలన మీ స్నేహితులను సంపాదించుకోండి. ఇది వదిలిపోయేటప్పుడు వాళ్ళు మీకు అక్కడ
ఏముందా వచనం చూడండి. వారి నిత్య నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతోనే చెప్తున్నాను. యేసుప్రభు అబద్ధం ఆడతాడా? నో. చెప్పండి, ఎంతమంది ఉన్నారు నీకు ఆ స్నేహితులు? హౌ మెనీ ఫ్రెండ్స్? బీడీలు తాగే బ్యాచ్, చుట్టలు తాగే బ్యాచ్, సినిమా చూసే బ్యాచ్, గంజాయి తాగే బ్యాచ్ వీళ్ళు కాదు. పరలోకములో నిన్ను చేర్చుకునే వెల్కమ్ చెప్పే స్నేహితులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని సంపాదించుకోండి, దానికోసం ప్రయాసపడండి. స్నేహితులతో మన సంబంధం, ఇలాంటి స్నేహితులను కలిగి ఉండండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. డూ యూ హ్యావ్ సచ్ ఫ్రెండ్? ఒక్కళ్ళైనా ఉన్నారా? గల పరిశుద్ధుడైన తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్య తలంపులను బట్టి స్తోత్రాలు. మా ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల కొరకు, మేలు కొరకు, పురికొల్పు కొరకు మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు. భూలోకములో ఉండగా మంచి స్నేహం మేము కలిగి ఉండాలని మీరు ఆశపడ్డారు. మీతో నిజమైన స్నేహం కలిగి ఉన్నవాళ్ళు మీ కొరకు కొంతమంది నిజమైన స్నేహితులను సంపాదించుకుంటారని, వారు కొంతమందికి నిజమైన స్నేహితులుగా ఉంటారని వాక్యం ద్వారా గుర్తు చేశారు. మంచి స్నేహితులుగా జీవించిన కొద్దిమందిని జ్ఞాపకం చేసుకున్నాం. చెడ్డ స్నేహితులుగా ఉన్న వారిని కూడా చూసాం. ప్రభువా, మీరిచ్చిన స్నేహితులను బట్టి వందనాలు. మా జీవితంలో అలాగే ఒక పౌలు, ఒక బర్నబా, ఒక తిమోతి, వారితో ఒక మంచి స్నేహం, సంబంధం, సహవాసం ఉండునట్లు మమ్మల్ని బలపరచమని, సిద్ధపరచమని యేసు ప్రభు దివ్య నామమున చేరవచ్చిన మమ్మల్ని అందరినీ వినయంతో మీకు అప్పగించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం నడిపించునుగాక. ఆమెన్. మంచిది, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.